మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి పైకప్పు కూలిపోయింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీ సాయంతో శిథిలాలు తొలగిస్తున్నారు. పేలుడు శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇద్దరిని స్థానికులు కాపాడారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. కళా, ఆ సమయంలో అసలు ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, అధికారులు సహాయక చర్యలకు సంబంధించి ఏం చెప్తున్నారు? సతీష్, మహారాష్ట్రలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఒక్కసారి కూడా భయభ్రాంతులకు గురయ్యారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా. లోపల దాదాపు ఆ సమయంలో 13 నుంచి 14 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు కూడా నిర్ధారణ అయింది. అయితే ముఖ్యంగా ఈ పేలుడు ఎలా సంభవించింది అన్నది మాత్రం ఇంకొక కొలిక్కి. ఎందుకంటే రెస్క్యూ టీమ్ అంతా కూడా లోపల ఏదైతే పేలుడు సంభవించిన సందర్భంలో మొత్తం అంతా కూడా ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పైకప్ అంతా కూడా కూలిపోవడంతో లోపలికి వెళ్ళేటటువంటి దారి కూడా లేకుండా మొత్తం అంతా బ్లాక్ అయినటువంటి సందర్భము. కానీ చాలా రెస్క్యూ టీము చాలా కష్టసాధ్యమైన చాలా లోపలికి వెళ్ళి అంటే లోపల ఉన్నటువంటి కార్మికులను బయటికి తీసుకునేటటువంటి వచ్చే క్రమంలో మాత్రం రెస్క్యూ టీమ్ చాలా అక్కడ ధైర్యంగా వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది ఇక్కడ చాలా ఇది. అయితే ముఖ్యంగా లోపల ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో అందులో ఒక వ్యక్తి మరణించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా దీనిపై స్పందిస్తూ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరము. ముఖ్యంగా ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అన్నటువంటి మాత్రం మొత్తం అంతా కూడా పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. రెస్క్యూ టీమ్ వాళ్ళ నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఏదైతే ఉదయం 10:30 గంటలలో సంభవించడంతో కార్మికులందరూ కూడా పని అంటే ఆ యొక్క వర్క్ నిమిత్తము లోపల డ్యూటీలోకి రావడము, వెంటనే ఈ యొక్క అంటే పేలుడులో ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీ యొక్క పైకప్పు కూలడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి ఇంకా ఇదే కారణం ఉందా, దీనికి ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా, దీని వెనకాల ఏదైనా కారణాలు ఉన్నాయా అన్నది మాత్రం చూపిలాగుతున్నారు. ముఖ్యంగా అందరూ కూడా క్షేమంగా బయటపడ్డారు. కానీ ఒక వ్యక్తి మరణించినట్లున్నారు. ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని మాత్రము వారి యొక్క కుటుంబానికి సమాచారాన్ని అందించారు. అయితే కొంతమందికి కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వారిని పుట్ట దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రి కూడా తరలించినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే పేలుడు దాడికి మాత్రం మొత్తం ఎక్కడైతే అంటే ఫ్యాక్టరీ అన్నది అక్కడ చాలా చిన్న ఇరుకైన ప్రాంతం ఉండడంతో బయటికి తీసుకుని రావడానికి కూడా చాలా రెస్క్యూ టీమ్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయితే వారందరినీ కూడా క్షేమంగా బయటికి తీసుకురావడము, బట్ దీనికి గల కారణాలు మాత్రం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. బట్ పూర్తి సమాచారం రావడానికి మరి కొంత సమయం పడుతుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.